నమస్తే. వెల్కమ్ టు వైఆర్టీవీ. నేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అనేక రకాలుగా చాలా వర్గాలకు సంబంధించి వివిధ రంగాలలో పనిచేస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా చాలా మంది కూడా వివిధ సంస్థలలో, వివిధ పరిశ్రమలలో లేదా వివిధ కంపెనీలలో పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ పనిచేసే వారందరికీ వేతనాలతో పాటు ఈఎస్ఐకి సంబంధించిన సదుపాయం కూడా కల్పిస్తారు. దాంట్లో ఓ 20,000 జీతం వస్తే ఓ 2,000 కట్ చేసుకొని పూర్తి స్థాయిలో ఆరోగ్య భద్రతా విషయంలో గాని, లేదా వాళ్ళకి మెడిసిన్‌కి సంబంధించి గాని, లేదా ఇతరత్ర ఏదైనా సమస్యలు వస్తే పూర్తి స్థాయిలో రక్షించడానికి ఒక రకమైన కట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే దీంట్లో భాగంగా ఈఎస్ఐకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని చోట్ల మెడిసిన్ రావట్లేదని, మరికొన్ని చోట్ల పూర్తి స్థాయిలో వైద్యానికి సంబంధించి ఇబ్బంది అవుతుందని, ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కాంట్రాక్టు సంస్థల నుండి కొన్ని డబ్బులు వెళ్ళినా లేదా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో పడ్డా కూడా ఆఖరికి ఈఎస్ఐ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది, నిధులను వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారనే ఒక ఆరోపణ అయితే వినబడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు వైఆర్టీవీ స్టూడియోలో వేముల మారయ్య గారు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు ఉద్యమం చేస్తున్నారు. ఎందుకంటే ఆటో కార్మికుడిగా, దాంతో పక్షాన వివిధ వర్గాలకు సంబంధించిన కార్మికులకు చాలా సందర్భాలలో కూడా వెన్నుదన్నుగా నిలిచి వాళ్ళందరి సమస్యలను పరిష్కరించే విధంగా వాళ్ళైతే పోరాటం చేస్తున్నారు. అసలు ఈ ఈఎస్ఐకి సంబంధించి ఏం జరిగింది, దానికి సంబంధించి పూర్తి డేటా కూడా వారి దగ్గర నుండి మనం సేకరించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. ఏం జరుగుతుంది అసలు ఈఎస్ఐకి సంబంధించి ఏంటి అసలు? ఈఎస్ఐ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో 2 సంవత్సరాల పైనుండి ఈఎస్ఐ రూల్ ప్రకారంగా రీజనల్ బోర్డు డైరెక్టర్ ఆఫీసు ఇక్కడ ఆదర్శ్ నగర్లో ఉంటుంది. ఈఎస్ఐ కార్పొరేషన్ అంటే స్టేట్ ఇన్స్టిట్యూషన్ కార్పొరేషన్ దీని పేరు. ఈ డబ్బులు ఏదైతే కార్మికుడు ఏ కంపెనీలో చేసినా, ఏ ప్రైవేట్ సంస్థలో పనిచేసినా, కాంట్రాక్టర్ల లేదా నేరుగా కంపెనీ యాజమాన్యం కానీ ఈఎస్ఐ కార్డు హోల్డరు ఈ తెలంగాణ రాష్ట్రంలో 18 లక్షల మంది ఉన్నారు. 18 లక్షలలో ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలలో, పారిశ్రామిక వాడలో పనిచేసే కార్మికులే 15 లక్షల మంది ఉన్నారు. దీనికి హెడ్ ఆఫీస్గా ఇప్పుడు కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ సెంట్రల్ ఏమో మన సనత్ నగర్లో ఉంటుంది. తెలంగాణ స్టేట్ హెడ్ ఆఫీస్ వచ్చేసి నాచారం. అంటే ఓపీ అక్కడ జనరల్గా రోజు వచ్చిపోయే పేషెంట్లు 1,500 మంది వస్తారు. 1,500 నుంచి 2,000 కూడా వస్తారు ఒక్కొక్క రోజు. అక్కడ బెడ్స్ వచ్చేసి 250 నుంచి 300 ఉంటాయి. అంటే ఇదంతా ఆనాటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తక్కువ డబ్బులతోటి వైద్యం అందించాలన్న ఒక ఉద్దేశంతో 350 రూపాయలు, అంటే వీళ్ళు వచ్చే జీతంలో నెలకు 350 రూపాయలు కట్ చేసి ఆ డబ్బులు జమ చేసి అవి సెంట్రల్ అకౌంట్కి పోతాయి. సెంట్రల్ నుంచి మళ్ళీ స్టేట్కి వస్తాయి. ఈ సిస్టంలో ఇది నడుస్తుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా పెట్టలే. నేను ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఈఎస్ఐ బోర్డు మెంబర్గా ఉన్నా. మొన్న 20 రోజుల క్రితం కూడా హెచ్డిసి మీటింగ్ జరిగితే నేను హాజరైనా. అక్కడ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, కార్మిక శాఖ మంత్రి దీనికి బోర్డు చైర్మన్గా ఉంటాడు. ఇప్పటి వరకు కూడా అతను ఒక మీటింగ్ పెట్టలేదు, ఏ హాస్పిటల్ కూడా విజిట్ చేయలేదు. నాచారం హాస్పిటల్ కింద 175 డిస్పెన్సర్లు ఉంటాయి. అంటే మెడికల్ షాపులు ఎట్లయితే ఉంటాయో వీళ్ళు మెడిసిన్ తెచ్చుకోనికి అనేక ప్రాంతాలలో వాళ్ళు ఉన్న ఏరియా అడ్రస్ను బట్టి ఇస్తుంటారు. కానీ ఇప్పటి వరకు అలాంటి సమీక్షలు ఏం చేస్తలేరు. ఎక్కడ ఏ డిస్పెన్సరీ పోయినా మెడిసిన్ లేదు. కారణం ఏమిటంటే మీటింగ్లలో మేము కార్మిక నాయకులుగా, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ, అక్కడ సూపరింటెండెంట్లు కానీ వాళ్ళు తెలుసుకొని కార్మికుల నుంచి తెలుసుకున్నటువంటి సమాచారం మేరకు ఏంటంటే డబ్బులు వస్తలేవని డబ్బులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు వీళ్ళ అకౌంట్లో వేస్తుంది. సిస్టమ్ ఎటువంటిదంటే ఏదైతే ఇప్పుడు ఆర్థిక శాఖ అకౌంట్లో డబ్బులు పడతాయో ఆ డబ్బులు పడ్డాయని వీళ్ళు ఇతర అవసరాల కోసం వాడేస్తుర్రు, కార్మికులను పట్టించుకుంటలేరు. అంటే మేమేమడుతున్నాం కార్మిక నాయకులుగా ఈ ప్రభుత్వాన్ని అంటే, అసలు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న చూసినాం ఒక ఛానల్లో, వాళ్ళు డబ్బులు కట్టలేరు కాబట్టి డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ చేసుకొని అది కారు కానీ ఆటో కానీ ఏదైనా కానీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ చేసుకోమంటుండు. మరి కార్మికుల సొమ్ము వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళి కట్ అయ్యి వాళ్ళ అకౌంట్లో జమ అయిన డబ్బులు మరి అతను వాడేసుకుంటుండు, వీళ్ళకి ఇస్తలేడు. మరి రోగులంతా ఏం కావాలనేది మా
ప్రశ్న జవాబు అన్ని మీ దగ్గర దొరుకుతాయని ఇక్కడికి వచ్చినాం. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అంటే ఈ మీరు చెప్పిన సనత్ నగర్ కానీ లేదా నాచారానికి సంబంధించిన బ్రాంచ్లకు ఇస్తుందా, లేకపోతే ఏజెన్సీలు ఉంటాయా దీనికి? అట్లా ఉండదు. అదే చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అకౌంట్లు వేస్తుంది. అక్కడ ఉన్నటువంటి కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఏ హాస్పిటల్కి ఎన్ని డబ్బులు అవసరం అనేది వీళ్ళు బిల్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ నాచారం ఉంది, ఇక్కడ ఒక ఇది హెడ్ ఆఫీసు, స్టేట్కి ఇది సెంట్రల్కి సంబంధం ఉండదు. మళ్ళీ స్టేట్ గవర్నమెంటే మెయింటైన్ చేయాలి దీన్ని. సనత్ నగర్ స్టేట్ చూసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ ఆర్సీపురంలో ఉంటుంది సెంట్రల్, అది సెంట్రల్ కార్పొరేషన్. అది దాని నుంచి అందరికి పోతాయి. వాళ్ళు కావాల్సిన నిధులు తెచ్చుకుంటారు. మళ్ళీ ఇక్కడ కూడా వివక్ష ఉంది, చెప్తా అది కూడా తర్వాత. ఈ ఆర్సీపురం ఒకటి ఉంటుంది, ఇప్పుడు వరంగల్ ఉంటుంది, కరీంనగర్ ఉంటుంది. అంటే ఎవరికి ఎన్ని డబ్బులు అవసరం అని ఇప్పుడు ఇక్కడైతేనేమో సూపరింటెండెంట్ అంటారు, అక్కడ వేరే జిల్లాలలో హాస్పిటల్కి ఏమో వాళ్ళు జెడ్సీలు అంటారు, జేడీలు అంటారు. వాళ్ళు బిల్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు మన హెడ్ ఆఫీస్కి పోయి వీళ్ళు బిల్స్ పెట్టుకుంటారు. ఆదర్శ్ నగర్ పోయి అక్కడ పెట్టుకుంటారు. ఇప్పుడు స్టేట్ ఆఫీసు మన కవాడి కూడా గాంధీ హాస్పిటల్కి అపోజిట్లు ఉంటుంది, వీళ్ళు బిల్స్ పెట్టుకుంటారు. అంటే 100 కోట్ల 50 కోట్ల 20 కోట్ల చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ బిల్స్ పెట్టుకుంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్లు ఒక నెలలో ఎంతమంది వచ్చారు, మనకి ఏ రోగికి ఎంత మెడిసిన్ అవసరం, వీళ్ళు టెండర్ పిలుచుకుంటారు. టెండర్ పిలుచుకొని టెండర్లు వేస్తారు. ఆ టెండర్లు అంత ఆన్లైన్లో వచ్చి ఇప్పుడు వివిధ కంపెనీలు వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు తక్కువ, ఇప్పుడు ఉదాహరణ ఒక ట్యాబ్లెట్ 100 రూపాయలు ఉంది అనుకుందాం, అవతల ఆయన వచ్చి నేను 90 రూపాయలకి ఇస్తాను మేడం అని పోటీకి వస్తాడు ఆ కంపెనీ అతనికి ఇచ్చేస్తారు. జనరల్గా ఇప్పుడు గవర్నమెంట్ సిస్టంలో టెండర్లు ఎట్లుంటాయో అదే పద్ధతిని ఇలా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మెడిసిన్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత స్టాప్ అయిందా, లేకపోతే ఎప్పటి నుండి రావట్లేదు? గవర్నమెంట్ మారినాక సమస్య. అంతకుముందు గవర్నమెంట్ లో ఈ ప్రాబ్లం లేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో లేదు, అప్పుడు ప్రాబ్లం లేదు. గతంలో ఎట్లుండంటే ఇప్పుడు మల్లారెడ్డి గారు కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏదన్నా చిన్న చిన్న ఆరోగ్య ఉన్నా మేము ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టేది, అక్కడ డాక్టర్లు వచ్చేది, మేము యూనియన్ నాయకులు మేము పోయేది, అక్కడ కూర్చొని మాట్లాడి ఎట్లా ఏ హాస్పిటల్లో ఏ డిస్పెన్సర్లు తక్కువ ఉన్నాయి, ఎక్కడ పేషెంట్లు ఎక్కువ వస్తారు, ఏం ప్రాబ్లం ఉందని ఎమ్మటే డబ్బులు రిలీజ్ చేయించేది. ఇప్పుడు నాచారం దాంట్లో అయితే క్యాన్సర్ పేషెంట్ల కోసము ఆ రోజులలో మేము లెక్క తీస్తే ఒక 150-180 మంది ఉండే. వాళ్ళ డాటా తీసి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసి 2 నెలలకు కావాల్సిన మెడిసిన్ ఇచ్చి 2 నెలలు అయిపోగానే వీళ్ళ హాస్పిటల్ నుంచి మెసేజ్ లేదు వాళ్ళకు, మీ మెడిసిన్ రెడీగా తీసుకొని పోండి అని. ఆ సిస్టమ్ డెవలప్ చేసినాం అప్పుడు. ఇప్పుడు మందులు ఇచ్చిన వాళ్ళు లేడు, ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళు లేడు. అదే ఇప్పుడు మొన్నటిదాకా కార్మిక శాఖ మంత్రి లేడు కదా, ఈ మంత్రి వచ్చినాక కనీసం పిలుస్తాడేమో అనుకున్నాను. ఇప్పటి వరకు పిలవలేదు, ఎంతసేపు అధికారులకు అప్ప చెప్తారు. అసలు ఈ స్కీమే గత గవర్నమెంట్ కానీ అంత ముందుకు కానీ ఎప్పుడైతే అప్పుడు డైరెక్టర్ ఉన్నప్పుడు స్కామ్ జరిగిందని చెప్పి తీసేసిరో ఇప్పటి వరకు డైరెక్టర్ లేడు. ఈ డైరెక్టర్ లేని కారణంగా ఆఫీసర్లు ఎవరిని ఇష్టం వచ్చిన వాళ్ళు టెండర్లు వేయించుకోవడం, ఆ 100 రూపాయలు దానికి 1000 రూపాయలు వేయడం, ఇట్లా వేయడం వల్ల కార్మికులు నష్టపోతారు. అంటే గతంలో కూడా ఈ ఎస్ఐకి సంబంధించి భారీ కుంభకోణాలు కూడా బయటపడ్డాయి. అది ఎందుకు చోటు చేసుకుంటుంది? అంటే ప్రభుత్వం దీని మీద ఏమైనా నిఘా పెట్టలేకపోయినా, లేకపోతే అధికారులు కాంట్రాక్టుల మధ్య సఖ్యత లేక? ఎప్పుడైనా ఏదైనా వ్యవస్థలో ప్రభుత్వం కీలకము. ప్రభుత్వం కొత్త కార్మిక శాఖ కాబట్టి అదంతా ఒక సిస్టమ్ నడుస్తుంది, వాళ్ళు చూసుకుంటారులే అధికారులు అనే పద్ధతిలో కొంచెం డిలే చేయడం వల్లనే ఆ స్కామ్ జరిగింది. స్కామ్ జరిగినా కానీ దాని వెంటనే దానికి బాధితులందరినీ అరెస్ట్ చేశారు, కేసులు అయినాయి, వాళ్ళు కోర్టుల చుట్టూ ఇప్పటికి తిరుగుతున్నారు. అదొక భాగం, దేంట్లో జరుగుతాయి. కానీ ఇప్పటి వరకు దాని డైరెక్టర్ లేడు. ఇప్పుడు ఇంత పెద్ద చెప్తున్నా 18 లక్షల మంది వ్యవస్థ ఉన్నటువంటి ఈఎస్ఐ ఎంప్లాయీస్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్కు ఇప్పటిదాకా దాని డైరెక్టర్ లేడు. ఎంతసేపు ప్రిన్సిపల్ సెక్రటరీ దాన్ని తాత్కాలికంగా ఇన్ఛార్జ్లో పెడతారు, ఆ తాత్కాలికమైన అధికారులు ఉంటారు, ఎవరో ఒకరు ఇన్ఛార్జ్, ఆ ఇన్ఛార్జ్తోనే మోసం. ఇంకోటి ఉంటుంది, ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఇప్పుడు అవసరం డాక్టర్లు కానీ కాంట్రాక్ట్ బేస్లో వచ్చినటువంటి అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి ఆ డిస్పెన్సర్లలో పనిచేసే వాళ్ళు కానీ లేదా అలా ల్యాబ్స్లో పనిచేసే వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళంతా ఏం చేస్తారు, డాక్టర్తో సహా చెప్తున్నా, వీళ్ళంతా ఏం చేస్తారంటే ఫుల్ టైం జాబ్ చేయరు, వీళ్ళు పార్ట్ టైం బయట క్లినిక్ పెట్టుకుంటారు, హాస్పిటల్ పెట్టుకుంటారు, ఏదో ఇట్లా వస్తారు తంబేస్తారు వెళ్ళిపోతారు. అసలు డాక్టర్ అంటే 24 అవర్స్ ఉండాలి అక్కడ. నీకు 1 గంటకు హాస్పిటల్లో ఎవరు కనిపించాడు, అంతే వెళ్ళిపోతారు. ఏదన్నా ఎమర్జెన్సీ కోసం క్యాజువాలిటీ అని పెడతారు, ఆడ మందులు గోళీలు ఇస్తారు, అది చూస్తారు, లేకపోతే పోవాలి. ఇప్పుడు నేనే మీ దృష్టికి మీ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి పోనీ కోసం ఏం చెప్తున్నా అంటే, నాచారంలో నేను పిఎస్ఐ బోర్డు మెంబర్గా ఫస్ట్ ఎజెండా
ఇక్కడ నాచారం అనగానే నాచారం కోసం కాదు అది. దీని చుట్టూ ఒక 75 డిస్పెన్సరీలు ఉంటాయి. కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, మిర్యాలగూడ కానీ, చుట్టుపక్కల ఎల్బీనగర్ కానీ, ఇప్పుడు ఇక్కడ అల్వాళ్ళు, మేడ్చల్లు, చౌటుప్పల్, ఈ ప్రాంత కార్మికులు, ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళంతా, జీడిమెట్ల, వీళ్ళంతా ఇక్కడికే వస్తారు. వీళ్ళంతా నాచారంకి వస్తారు. వస్తే ఏమవుతున్నారు, వీళ్ళకు సిటీ స్కానింగ్ తీయాలి, కడపలో ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఎంఆర్ఐ తీయాలి, ఇలా లేదు. వీళ్ళు ఏం చేస్తారు, సనత్ నగర్ రాస్తారు. సనత్ నగర్లో 2 నెలలు 3 నెలలు సీరియల్ ఉంటుంది, వాళ్ళు ఇయ్యరు. ఇప్పుడు మాకు ఎవరో తెలిసిన వాళ్ళు, కార్మికులు, మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు, అరే పలానా డైరెక్టర్ సాబ్ ఉన్నాడు, బోర్డు మెంబర్ చేయమంటే ఫోన్ చేస్తాను. ఎంతమందికి అని చెప్తాను నేను, ఒకరు చెప్తా, తెలుసుకున్న వాళ్ళు ఒకరిద్దరు తెలుసుకొని చేస్తారు. మేము రిక్వెస్ట్ చేస్తే ఒకరికో ఇద్దరికో చెప్తారు. కానీ అట్లా చాలా మంది ఆ స్కానింగ్లు కాక, అంటే ఇప్పుడు స్కాన్ చేస్తే ప్రాబ్లం ఏముందో టాబ్లెట్ రాస్తాడు, తెలియాలిగా ప్రాపర్గా. డాక్టర్కి ఏం కావాలి, అసలు నీ ప్రాబ్లం తెలవండి, కడుపులో ప్లేస్ ఉంది, స్కాన్ చేయాలి, మా దగ్గర లేదు, అది వచ్చి ఆ రిపోర్ట్ వచ్చినాక నీకు మెడిసిన్ రాస్తా అంటాడు. అప్పటిదాకా ఏదో ఒకటి చేసుకోవాలి. అంతలోపల ఏం కావాలి, మన ఒక పేషెంట్ మామూలు కడుపు నొప్పి అనుకుని టాబ్లెట్ వేసుకుంటా పోతుండు 6-7 నెలల સુધી, చివరికి తీస్తే ఏమొచ్చింది, క్యాన్సర్ అని వచ్చింది. ఆయన ఏం కావాలి, ఎంత వాగుతుంది అది, ఎంత ఇబ్బంది అవుతుంది. ఆయన పాపం యశోద హాస్పిటల్ ఎక్కడో బయట చూసుకుని అది చేసి 5-6 లక్షలు, ఇప్పుడు కంపెనీలో డబ్బులు ఉంటాయి, ఇబ్బంది పడతారు. కాబట్టి నాచారంలో ఒకటి సిటీ స్కానింగ్ పెట్టమని మేము అడిగినాం, ఎంఆర్ఐ పెట్టమని. ఎంత సార్ అది, 6-7 కోట్లు ఉంటుంది, 100 కోట్లు వస్తాయి, 100 కోట్లు వస్తాయి. ఒక్కొక్కసారి డబ్బులు మేము ఉన్న పీరియడ్లో సరిగా వాడుకోకపోతే, నా పీరియడ్లో ఒకసారి అయితే మన గవర్నమెంట్లో 650 కోట్లు రిటర్న్ పోయినాయి. కేంద్రానికి ఇచ్చిన డబ్బులు 650 కోట్ల రూపాయలు రిటర్న్ పోయినాయి వాడుకోక. ఎందుకు వాడుకోవాలి, ఇక్కడ డాక్టర్లు సరైన పద్ధతిలో పనిచేయక, ఇక్కడ సూపరింటెండెంట్లు పట్టించుకోక, అధికారులు పట్టించుకోక, ప్రాబ్లంలు ఏమైనా ఉన్నాయి. వాళ్ళది ఎట్లుంటే ప్రతిదానికి బిల్స్ అడుగుతారు, వాళ్ళు ప్రతిదానికి రిపోర్ట్ అడుగుతారు సెంట్రల్ నుంచి. ఇప్పుడు ఇక నువ్వు 100 కోట్ల బిల్లు పెట్టినావంటే ఈ 100 కోట్లు ఏమిటికి అనేది వాళ్ళు అడగాలి. వీళ్ళ తీరికే లేక పెట్టక 600 కోట్లు వాపసు పోయినాయి. 6-7 కోట్ల మిషన్ పెట్టలేరా, పెట్టచ్చు కదా. ఇది పట్టించుకుంటూ లేరు, అడిగేటోళ్ళు లేరు. ఆ మీటింగ్లో అప్పటి వరకు పేపర్లో రాసుకోవడం, వెళ్ళిపోవడం. ఇంకొకటి ప్రాబ్లం మేజర్గా మా దృష్టికి వచ్చేటి, మీ దృష్టి నుంచి మీడియా ద్వారా తెలవాలని చెప్తున్నా. ప్రధానమైన సమస్య, కార్మికులు ఎదురవుతున్న సమస్య, తీరా కడుపు నొప్పి లేచో, హార్ట్ పేషెంటో ఏదో అర్ధరాత్రి హాస్పిటల్కి వస్తాడు. మాకేమని ఫోన్ వస్తుంది అంటే, ఆన్లైన్లో చూపిస్తలేడు, ఎలిజిబిలిటీ కాదు, నాన్ ఎలిజిబిలిటీ అని చెప్పి వాడు చూసి చెప్తాడు. అది ఎప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినాక తెలుస్తుంది. ఎటు పోవాలి, జాయిన్ చేసుకోడు. ఇది చాలా పెద్ద సమస్య, జాయిన్ చేసుకోడు. మేము దీన్ని కూడా అప్పట్లో మేము బోర్డు మీటింగ్లో కానీ మొన్న కూడా చెప్తూనే ఉన్నాం, ఎమర్జెన్సీగా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయాలి. అప్పుడు మీరు ఏం చర్య తీసుకోవాలన్నప్పుడు, ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటాడో, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కానీ, లేదా కంపెనీ నేరుగా కట్టే వాళ్ళు ఉంటారు కదా, కంపెనీ ఉంటుందో, వాళ్ళు చాలా వేయాలి, వాళ్ళు నోటీసు పంపించాలి. దీనికి సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈఎస్ఐలు కూడా ఈ రైడింగ్ చేసే డైరెక్టర్లు ఉంటారు, దానికి ఇన్స్పెక్టర్లు ఉంటారు, వాళ్ళంతా ఎక్కడ పోతారో తెలియదు. ఆయన పని ఏంది, ప్రతి కంపెనీ టైంకి వాళ్ళని కడతలేరని వాళ్ళకి చూపించిందో పోవాలని నోటీస్ ఇవ్వాలి. ఎప్పుడు నోటీస్ ఇస్తారు, ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ బిల్స్ వస్తలేవు, వీడు పేమెంట్ కడతలేడు అని తెలిసినప్పుడు అంతలోపు లాకౌట్ చేసుకుని వాడు కోర్టు కేసు వాడు ఎక్కడో పోతాడు, అప్పుడు పోయి నోటీస్ చేస్తాడు. నేనేమంటున్నా అంటే అట్లా కాదు, రన్నింగ్ కంపెనీ కూడా వాళ్ళు నిర్లక్ష్యం వలన చాలామంది కట్టనప్పుడు నష్టపోయేదేవాడు. ఆ రాత్రి ఒకసారి ఒక పేషెంట్ నాకు అర్ధరాత్రి హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ చేసిండు. అక్కడ పోతే డాక్టర్ పట్టించుకుంటలేడు. ఏమైంది సార్ అని, మీకు తెలుసు కదా సార్ రూల్స్, ఇది ఆన్లైన్లో చూపిస్తలేదు. అరే బాబు వాడు కంపెనీలో పని చేస్తాడు, మన కార్డు ఉంది సార్, చూపిస్తలేదు. ఏమైంది, వాడు కట్టలేదు, పోయిన నెల వేసేది ఉంటే అమౌంట్ వాడు వేయలేదు కాబట్టి మాకు చూపిస్తలేదు. మరి నేను గతంలో పైసలన్నీ ఎక్కడ పోయినాయి, అది వేసినప్పుడు లెక్క సార్ అంటాడు. మరి అందులో పోయి ఏడుకోవాలి. ఇదే తారనాక ఏరియాకి ఏదో హాస్పిటల్కి వచ్చి అన్న 2 లక్షలు కడతా కానీ జాయిన్ చేసుకున్నాం అంటలేదంటే, ఆ రాత్రి నేను సూపరింటెండెంట్ గారికి మెసేజ్ పెట్టి నైట్ 2 గంటలకు మాట్లాడితే మళ్ళీ తీసుకొచ్చి నాచారం జాయిన్ చేసిన. అంటే ఇలాంటి వాళ్ళు చనిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులను పట్టించుకోవాలి. మూడో సమస్య, ఎక్కడైతే 50,000 మంది కార్మికులు ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేస్తారో అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టాలనేది మన ఈఎస్ఐ చట్టం చెప్తుంది, రూల్ చెప్తుంది. ఇప్పుడు మేము దీన్ని కూడా లేవనెత్తిన. చౌటుప్పల్ ఏరియాకు చాలా షిఫ్ట్ అయిపోయినాయి. అక్కడ చౌటుప్పల్ ఏరియా, మిర్యాలగూడ, అది నల్గొండ, ఆ ప్రాంతంలో అనేకమైన మిల్స్ ఉంటాయి. మిల్లుల కార్మికులు చాలా మంది
చేతులు వాళ్ళ మిషన్లలో పడిపోయి, కాళ్ళు పడిపోయి, ఒక్కొక్కసారి తలలు బలిగి సునతనగర్కి వస్తుంటారు. అంటే అక్కడి నుంచి ఇంజ్యూరీ అయిన మనిషి ఇక్కడ రావాలంటే ఎంత టైం పడుతుంది? తాత్కాలికంగా ఇవ్వడం చూడాలిగా. ప్రైవేట్కి పోతే పట్టించుకోరు. కాబట్టి అక్కడ ఒక హాస్పిటల్ కావాలని చెప్పి మేము 2003లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను లెటర్ పెడితే శాంక్షన్ చేసి 2023లో మన మిర్యాలగూడ, తాండూరు, రంగారెడ్డి ఏరియాలకు చాలా కంపెనీలు పోతున్నాయి అక్కడ ఏరియా కూడా అని చెప్పి అక్కడ ఒకటి 3 శాంక్షన్ అయినాయి. ఇంకోటి సిరిపూర్ కాలనీ శాంక్షన్ అయింది. ఇప్పటిదాకా ఆ జియోలు తీయలేదు, ఆ శాంక్షన్ అయిన ల్యాండ్స్ కేటాయించాలని చెప్పిన ఆ ల్యాండ్స్ తీయలేదు, ఏది పట్టించుకోలేదు. మళ్ళీ టెక్నికల్గా ఇప్పుడు చౌటుప్పల్ ఏరియాలో ఏం జరుగుతుందంటే అక్కడ 1000 మంది కార్మికులు ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తారు, రూలు 50,000 మంది కార్మికులు మాకు ఎవరైతే ఈఎస్ఐ హోల్డర్గా రిజిస్టర్ చేసుకుంటారో అప్పుడు మేము హాస్పిటల్ పెడతామంటారు. పాపం తెలియక ఈ మధ్యకాలంలో చాలామంది బీహారు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ఇతర ప్రాంతాల కార్మికులు ఎక్కువ వలస ఇక్కడ హైదరాబాద్కి వచ్చి పనిచేస్తారు. వాళ్ళకి తెలియదు ఇవన్నీ. ఈ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, వాడు వర్క్ చేయించుకుంటూ పోతాడు తప్ప వీళ్ళకి రిజిస్టర్ చేయడు. ఆ రిజిస్టర్ చేయని కారణంగా వాళ్ళకి ఈఎస్ఐ బెనిఫిట్స్ రావు, అక్కడ హాస్పిటల్ రాదు, వీళ్ళకి బెనిఫిట్స్ రావు. అట్లా ఇప్పుడు మేము తీసిన రికార్డు ప్రకారంగానే 50,000 మంది ఉంది, కానీ 1,00,000 ఉంటారని మాకు రికార్డు. ఎక్కడ చౌటుప్పల్ ఈ ప్రాంతంలో దివీస్ ఎంత పెద్ద కంపెనీ, అది చాలా పెద్ద కంపెనీలు ఉంటాయి, ఆ స్మెల్ భరించలేము మనం. అట్లాంటి కంపెనీలలో పనిచేస్తే నేను తిరిగిన, ఒకసారి విజిట్ కోసం అన్ని తిరిగిన. నాకు ఒకసారి కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు 10-20 కంపెనీలు అంటే అక్కడ చూస్తే 1000 కంపెనీలు ఉన్నాయి, 1000 మంది పనిచేస్తారు. చాలామంది హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తారు, ఎల్బీనగర్ ప్రాంతాలు ఉంటారు, వనస్థలిపురం ప్రాంతాల్లో ఉంటారు, కొంతమంది అక్కడ లోకల్గా ఉంటారు. అంటే ఇట్లాంటి ప్రాబ్లం ఈ రాష్ట్రంలో అనేక ఉన్నాయి. మేము అసలు ఆనాడు రాజ్యాంగంలో చట్టంలో అంబేద్కర్ గారు అసలు ఈ బోర్డు మెంబర్ అంటే చాలామంది తెలియదు, ఎందుకు పెట్టిండు. ఈ ఈఎస్ఐ అనేది కార్మికులు వాళ్ళ కష్టాలు నష్టాలు పొలిటికల్గా ఎవరో ఉంటే పట్టించుకోరు. కార్మిక నాయకుడే బోర్డు మెంబర్గా ఇంట్లో ఉండాలి, మీటింగ్లో కంపెనీ యజమాని ఉండాలి, డాక్టరు ఉండాలి, ప్రభుత్వం పాలకుడు ఉండాలి. ఈ నలుగురు ఉంటేనే వీళ్ళకి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆనాడు చట్టం చేసి పెట్టిర్రు. పెడితే ఈ చట్టాన్ని మొత్తం ఉల్లంఘిస్తుంది ఈ నేటి ప్రభుత్వం. సరే వాళ్ళ పీరియడ్లో స్కాములు జరిగినాయా, వీళ్ళకి ఏం జరిగిందో కాదు. ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కడ మెడిసిన్ లేదు. నేను మొన్న పోతే ఎక్కడ మెడిసిన్ లేదు. దీనికి పరిష్కారం ఈ రాష్ట్ర ప్రభుత్వమే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అంటే ఏం కావాలి, ఏం లేదు అసలు మెడిసిన్ ఒకటి మెయిన్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అంటే 2022 నుంచి మెడిసిన్ లేదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క మీటింగ్ కాలేదంటున్నా. మీటింగ్ జరుగుతాయి అసలు 3 నెలలు కూడా జరగాలి. ఇప్పుడు చూడు మాది ఇప్పుడు మాది రీజనల్ బోర్డు మీటింగ్ అని మాకు బుక్ ఇస్తారు, ఇట్లా 6/10/2003 ప్రతి మీటింగ్ కో బుక్లెట్ ఇస్తారు. అంటే మనం ఎంత మెడిసిన్ వాడినాం, ఎంతో డాక్టర్లు వచ్చారు, ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఎజెండాస్ అంటారు. మా మీటింగ్ పద్ధతిలో ఎజెండాస్ అంటారు. ఇవంతా మాకు రికార్డ్ ఇస్తారు, ఎక్కడ ఏ డాక్టర్ ఉంటాడు, ఎక్కడ ఎంతమంది ఉంటాడు రికార్డ్ ఇస్తారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాలి. 2 సంవత్సరాలు అయింది. 2006-10-2023 జరిగింది మీటింగ్, ఒక్క సమీక్ష జరగాలి. మరి ఏం కావాలి కార్మికులంతా, ఇన్ని లక్షల మంది ఎక్కడ పోవాలి? అంటే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మెడిసిన్ లేదు. మెడిసిన్లో కూడా ఒక పద్ధతి ఉంది, వాళ్ళు చీటింగ్ చేస్తారు కార్మికులను. ఇప్పుడు ఉదాహరణ ఒక షుగర్ పేషెంట్ ఉండు, ఆ షుగర్ వల్ల జనరల్గా ఏముంటుంది, బీపీ టాబ్లెట్ ఉంటుంది, షుగర్ టాబ్లెట్ ఉంటుంది, అది కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఉంటుంది, గ్యాస్ టాబ్లెట్ ఉంటుంది, 4 రకాలు. అంటే ఎక్కువ రోజులు వచ్చిన షుగర్ ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తారు, వీళ్ళు ఏదో ఒక టాబ్లెట్ ఇస్తారు, 4 రకాలు రాసిన, ఒకటి ఇస్తాడు 3 లేవంటాడు. ఆ ఒకటి కూడా రేట్ తక్కువది ఇస్తాడు, రేట్ ఎక్కువనే లేవంటాడు, పోయి బయట కొనుక్కోవాలి. ఇప్పుడు స్కానింగ్లు లేవు, ప్రైవేట్ పోవాలి. వీళ్ళు ఇంకోటి మేము ఇంకోటి చేసినాం, అంటే గతంలో ఉండే మేము పెంచినాం, ప్రైవేట్ కూడా ఇచ్చేటట్టు చేసినాం ప్యానెల్స్. ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక్కొక్క పేషెంటు ఇప్పుడు మన ఈఎస్ఐలో అందుబాటులో దాని దగ్గర ట్రీట్మెంట్ జరగలేదు అనుకో, ఎట్లా అనే దాని మీద అప్పుడు మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక 10-15 ఉండే అంత ముందున్న గవర్నమెంట్లో, ఇప్పుడు 34 హాస్పిటల్లకు ప్యానల్ పెట్టినాం, అంటే స్టేట్ వైజ్గా. ఇప్పుడు యశోద కానీ, ఇప్పుడు కామ్లీన్ కానీ, ఈ తులసి హాస్పిటల్, చాలా రకాలు ఉన్న పేర్లు, అట్లా మల్లారెడ్డి గారి హాస్పిటల్కు, ఇట్లా చాలా రకాలు. అంటే వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ పోయి ఇప్పుడు వీళ్ళు రాసిస్తారు, మేము ప్రైవేట్కి పోతాం. ఇప్పుడు మొన్ననే 4 రోజుల క్రితం మున్సిపల్ ఎంప్లాయీ వస్తే
నేను ఈఎస్ఐకి సనత్నగర్ ఆయన వాడు చచ్చిపోతారు సనత్నగర్ కూడా బెడ్ లేదు అంటాడు. నేను సనత్నగర్ ఫోన్ చేసిన, బెడ్ లేదు సార్ అంటాడు. ఇప్పుడు వాళ్ళకు అస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, మిషన్ పెడతారు చూసిన ఆక్సిజన్ మిషన్, అది బయట కొంటే 75,000. ఓకే, 75,000 బయట కొంటే ఈడ ఫ్రీగా ఇస్తారు వీళ్ళ కార్డు మీద. వాళ్ళు స్టాక్ లేవంటారు, మరి ఏం కావాలి? ఇప్పుడు 75,000 కొనలేడా, మరి చచ్చిపోవాలనా? అంటే నేను అక్కడ ఇన్ఛార్జ్ మేడం వాళ్ళందరితో మాట్లాడి కొంచెం ఒత్తిడి చేస్తే ఇచ్చారు. అంటే నేను ఎంతమంది కనిపిస్తాం అట్లా మనం అట్లా. ఇప్పుడు వీళ్ళకు ప్రాబ్లమ్స్ ఇన్ని రకాలుగా పెట్టుకొని ప్రభుత్వంగా అన్నిటికీ మూలం ఎవరు? సమస్య పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వమే కదా. మరి ఓట్లకు మాత్రం కార్మికులు కావాలి, అన్ని కావాలి, ఇవి మాట్లాడుతుండు. మరి ఇవి ఎందుకు అడుగుతలేడు ముఖ్యమంత్రి? తెలుస్తలేవు అదంతా. ముఖ్యమంత్రి సమీక్ష చేయాలిగా. మంత్రి మొన్నటిదాకా లేడు సార్, ఇప్పుడు 6 నెలలో 7 నెలలో అయింది అనుకుందాం మంత్రి వచ్చి. అంతవరకు ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది కదా, ఒక్కటి ఏమున్నా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, అది కూడా మొన్న దానకిషోర్ గారు, ఇప్పుడు దానకిషోర్ గారు వచ్చారు. అంతమందికి ఆయన్ని చైర్మన్ గా పెట్టిర్రు. దానికి ఒరిజినల్ గా మంత్రి ఉండాలి, అధికారినే చైర్మన్ గా పెట్టిర్రు. ఆ దానకిషోర్ గారు చూస్తున్నారు ఇప్పుడు దీన్ని. ఇంకో ఆయన నోడల్ ఆఫీసర్ గా ఆయన లెలినేమో ఉన్నాడు. వీళ్ళు చూస్తున్నారు ఇప్పుడు దీన్ని. మంత్రి వచ్చింది, అదే చెప్తున్నాను. మంత్రి వచ్చి కూడా ఇంతవరకు ఏడికి రాలే ఆయన, ఏ హాస్పిటల్ విజిట్ రాలే. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళంతా ఆ సింగరేని అక్కడక్కడ చూసుకుంటారు. ఆ డబ్బులు వచ్చే రంగాలు కదా ఎందుకు ఇక్కడ రావుగా. మొత్తం స్కామ్లే చేయాలి. స్కామ్లు చేయాలంటే ఇప్పుడు అవకాశం లేనట్టుంది. పైసలని వాళ్ళే వాడుకుంటారు కదా, కాబట్టి దీన్ని పట్టించుకుంటలేడు అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రధానంగా కూడా మీరు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తాను. ఇప్పుడు దాదాపుగా 2020 నుంచి ఇప్పటి వరకు ఒక మీటింగ్ లేదు, దాంతోపాటు అసలు సమీక్ష లేదు, సమావేశం లేదు, డబ్బులు ఉండి మెడిసిన్ ఇస్తలేరు, దాంతోపాటు ముఖ్యమంత్రి గారు పట్టించుకోండి. మీరు ఏం చెప్తారు ఫైనల్ గా, అంటే ప్రజలందరికీ? ఇప్పుడు మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే, దేనికైనా ప్రజలు బాగుపడాలంటే, ప్రజల సమస్యలు తీరాలంటే ప్రభుత్వమే. గత ప్రభుత్వం కంటే మేము బాగా చేస్తామని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం తక్షణమే పట్టించుకోవాలి. తక్షణమే వీళ్ళందరికీ ఫండ్స్ రిలీజ్ చేయాలి. పెండింగ్లో ఉన్న కొత్త హాస్పిటల్ శాంక్షన్ చేయాలి. లేని పక్షంలో ఇప్పుడు ఆ ఈఎస్ఐలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పట్టుకొని కూడా మేము అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. అదేవిధంగా ఇప్పుడు చాలా చోట్లల్లో హాస్పిటల్స్ శాంక్షన్ అయినా కూడా శాంక్షన్ చేస్తలేరు. తక్షణమే మెడిసిన్ తీయాలి. ఉదాహరణ చెప్తున్న, నమ్ముతారో లేదో, నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది కదా, దానికి 10 లక్షల కరెంట్ బిల్ పెండింగ్ ఉంది. 10 లక్షలు పెండింగ్ ఉంది. దాంట్లోకి వచ్చే వాటర్ బిల్లు కూడా పెండింగ్ ఉంది. నేను మొన్న మొత్తం రికార్డ్ తీసి అడిగినాను. వాటర్ బిల్లు కూడా పెండింగ్ ఉంది. లిఫ్ట్లు పైకి పోయి కిందకు దానికి సపరేట్ వస్తుంది బిల్లు, అది కూడా పెండింగ్ ఉంది. మరి ఎంత ఎవరు కట్టాలి? పైసలు లేవు. జనరల్ మెయింటెనెన్స్ కింద నెలకి 20 లక్షలు ఇస్తారు సార్. కట్ అవుతాయి, డబ్బులు లేక కాదు, మా డబ్బులు వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళ వ్యక్తిగత ప్రభుత్వం వాడుకుంటుంది. మా డబ్బులు నెల బరాబర్ కట్ అయిపోతాయి. నెల కాగానే వీళ్ళ డబ్బులు కట్ అయ్యి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయినాకనే చేతికి జీతం వస్తుంది. ఎక్కడైనా ఏ కంపెనీ, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా కానీ ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయిన తర్వాతనే వీళ్ళ సాలరీ వీళ్ళ అకౌంట్లో పడుతుంది. మరి అట్లాంటిది ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు మెడిసిన్ లేదు అని మొత్తుకుంటున్నారు వాళ్ళు. పాపం డాక్టర్లు మీటింగ్ పెట్టి వాళ్ళ అధికారులు అయిపోయి డైరెక్ట్ అడగలేరా, అడిగితే నీ ఇంట్రెస్ట్ చంద్రబాబు అని వాళ్ళని ఎక్కడ అంటే వాళ్ళ భయం. ఇప్పుడు నేనేం చెప్తున్నా, తక్షణం ఈఎస్ఐకి ఒక డైరెక్టర్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు అప్పుడు తప్పు జరగవచ్చు, స్కామ్ జరగవచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ని లక్షల మందిని ఇంకెన్నాళ్ళు ఇబ్బంది పెడతారు? అది కరెక్ట్ కాదు. ఒక డైరెక్టర్ని పెట్టాలి. పెండింగ్స్ ఉన్న బిల్స్ అని ఇస్తేనే వీళ్ళకి మెడిసిన్ వస్తుంది. ఎవరైతే కాంట్రాక్టర్లు ఇప్పుడు టెండర్లు వేసారో వాళ్ళ బిల్స్ కోట్ల రూపాయలు. మొన్న ఒక ఇద్దరితో మాట్లాడిన, మెడిసిన్ మాకు 100 కోట్లు రావాలి సార్ అంటాడు. 100 కోట్లు రావాలి సార్, నేను ఏడంగా సప్లై చేయాలి అని మాట్లాడుతుంది. ఒక టర్మ్కు 120 కోట్లు వస్తాయి సార్. ఒక టర్మ్కు 3 నెలలకు 120 కోట్లు వస్తాయి మెడిసిన్ బిల్. అవి ఎక్కడ పోతున్నాయి? గవర్నమెంట్ అకౌంట్లకు పోతున్నాయి. కాబట్టి అవి తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మొత్తానికి వేముల మారయ్యకు సంబంధించి అన్న ఏం చెప్తున్నాడు అంటే, ఒకసారి ఇక్కడ చూడరు మీరు, ఇక్కడ కనబడుతుంది కదా, 6/10/2023 ఇగో ఈ తేదీన ఈఎస్ఐకి సంబంధించిన మీటింగ్ జరిగింది. ఇప్పటి వరకు 2023 నుంచి 24 జరగలే, 25 జరగలే, ఇప్పుడు 26 జరగలే. ఈఎస్ఐ కార్మికులకు సంబంధించిన జీతాలలో వాళ్ళ ఈఎస్ఐ కట్ అవుతుంది.
కానీ వాళ్ళకి మెడిసిన్ అందే పరిస్థితి లేదు. దాంతో పాటు వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది ఏర్పడుతున్నారు. హాస్పిటల్‌కి సంబంధించిన మెయింటెనెన్స్ గాని, కరెంట్ గాని, దాంతో పాటు ఎక్విప్‌మెంట్‌కి సంబంధించి గాని, లేదా వాళ్ళకి సంబంధించిన నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇకనైనా మరి ప్రభుత్వానికి గాని, లేదా దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరో, లేకపోతే డైరెక్టరో, లేకపోతే దీనికి సంబంధించిన మంత్రో, లేకపోతే ముఖ్యమంత్రో పట్టించుకుంటే బావుంటదని తెలంగాణ సమాజం వేడుకుంటుంది.